మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓన్లీ ఎర్ర సినిమాల్లో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడాలని జనాలు కోరుకుంటున్నారు. అందుకోసమైనా మీరు చేయొచ్చుగా. నన్ను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్ర సినిమాలను ముద్ర వేయొద్దు. ఓకే, మీ మీ సమస్యలను తీసుకుని సామాజిక చిత్రాలు అనండి. సామాజిక చిత్రాలు. ఎరుపు అంటే అదేమి పాపం కదండి. ఎరుపు అంటే చాలా గొప్పది. సామాజిక సుబ్బారావు పాణిగ్రాహి గారు చాలా గొప్ప మాట అంటాడు ఎరుపు అంటే. ఎరుపు గురించి ఎరుపంటే ఎందరికో భయం భయం పసిపిల్లల వారికని నయమే ఉంటాడు మహానుభావుడు మహాకవి సుబ్బారావు పాణిగ్రాహి గారు. ఇక్కడ ఎర్ర సినిమాలు అంటే అది క్రెడిబిలిటీ నాకు. అంటే ముఖ్యంగా ఎర్ర సినిమాలు అనిపించుకుంటే సామాజిక ఇతృత్వాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడ సమాజంలో ఒక ఇష్యూ పుడితే, ఒక సమస్య పుడితే అక్కడ స్పందించి అనేక మంది తిరుగుబాటు చేస్తారు. మీలాంటి మీడియా వారు కవర్ చేస్తారు. ఆ జర్నలిస్ట్ గారు ఒక వ్యాసం రాస్తారు. ఓ నాటక కళాకారుడు రచయిత నాటకం రాస్తాడు, ఆడతాడు. ఓ ప్రతాపవాగ్గేయకాడు పాట రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. అలా సినీ మాధ్యమం తెలుస్తున్నా నేను సినిమా సంస్థ సైనికుడిగా సినిమాలు తీస్తున్నా. కాబట్టి ఎరుపు అలాంటి ఎర్ర సినిమాలని, విప్లవ సినిమాలని, సామాజిక చిత్రాలు రకరకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి అది ఆ పేరు రావడం నా అదృష్టం నిజంగా. కాబట్టి ఇంకోటి మీతో ఫ్రాంక్గా చెప్తున్నాను భాయ్ సాబ్, చాలామంది మీరు అన్నట్టు చాలామంది నాకు వేషాలు ఆఫర్లు చేశారండి. నా మీద ఉన్న అభిమానంతో ఆఫర్లు చేశారు వేషాలు. అది పూరి జగన్నాథ్ గారు, ఇంకా అలా చాలామంది. మొన్న మీరు చెప్పారు, ఇందాక చెప్పారు ఆనరు డైరెక్టరు కాదండి, క్రాంతి మాధవ్ గారు. అలా చాలామంది గొప్ప గొప్ప దర్శకులు నాకు ఆఫర్ చేశారండి, ఈ వేషం మీరు ఇస్తే బాగుంటుందని. నేను సున్నితంగా తిరస్కరించి దండం పెట్టా. నా మీద ఉన్న అభిమానంతో మీరు ఇచ్చారండి, ఆఫర్ చేశారు, మీకు వందనాలు చెప్తున్నా, నన్ను ఎక్స్క్యూట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఒకటిదో క్యారెక్టర్ బ్రదర్, ఒకటిదో క్యారెక్టర్. ఇప్పుడు దిలీప్ కుమార్ ఉన్నాడండి, ఆ మహానుభావుడితో నాకు కంపేర్ వద్దు. దిలీప్ కుమార్ ఎందుకు మీరు టీవీలో యాక్ట్ చేయడు? అమితాబ్ బచ్చన్ బేబచ్చంగా యాక్ట్ చేస్తాడు. దిలీప్ కుమార్ లెజెండే, అమితాబ్ బచ్చన్ లెజెండే. దైర్ ఫీలింగ్ అంతే. ఈ కష్టం పాయింట్. నా ఫీలింగ్ ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాను. అర్ధరా సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా సినిమాలు తీసుకుంటూ 6-4 ఫిల్మ్స్ అని పేరు తీసుకున్నవాడిని. ఈవేళ మళ్ళీ కొత్తగా నేను ఒక సబ్బు, ఒక క్యారెక్టర్ వేయడం అనేది నాకు ఎందుకు మనస్కరించట్లా. తప్ప ఉప్ప పక్కన పాడి తప్పండి, నాకు ముందు మనస్కరించట్లా. మనస్కరించిన పని నేను ఏం చేస్తానండి? రేపు పొద్దున డైరెక్ట్గా నా మీద ప్రేమతో ఇచ్చాడు వేషం అయినా ఓ టేకులు తింటున్నాను అనుకో, నా మీద నాకు ఆశ వేస్తుందా? మీకు మనస్కరించిన పని మీరు ఏం చేస్తారో నరేష్ గారు, నరసింహ గారు. అరే ఏదన్నా మీరు ఫుడ్ పెడితే నాకు నచ్చాలి నేను తినాలంటే. ఈ కష్టం పాయింట్. మీరు బంగారం పెట్టారన్నా తినమని నేను ముందు ఇష్టపడాలి కదా. అరే బంగారం ముద్దు పెడుతుంటే ఫూల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, మీకు నమస్కారం. కొంచెం అభిమానుల కోసం అభిమానులు ఇష్టపడుతున్నారు చూడడానికి. అభిమానులు శ్రేయపురుషులు అందరూ ఇష్టపడతారు నేను బాగుండాలని, అన్ని రకాలుగా బాగుండాలని అందరూ ఇప్పుడు ఇష్టపడతారు. వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పాం కదా. అన్నింటిలో ముందు నా అంతరాత్మ ఇష్టపడాలి కదా. నాకు తృప్తిగా ఉండాలి. నేను నా ఇష్టంగా నా మనస్కరించాలి. ఎవరికైనా మనస్కరిస్తే ఎవరైనా పనిచేసేది. నేను దానికి మెంటల్ సిద్ధం కాలేదు. ఇప్పుడు కానప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా సిద్ధపడను. వేరే సినిమాలు ఆశించే నేను లేదు. ఎవరన్నా నా మీద అభిమానం తీస్తే ఓమర్ ముక్తార్ సినిమా తీయమని చెప్పండి. నా మీద ఎవరైనా అభిమానంతో సినిమా తీయాలనుకుంటే ఓ శంకరాభరణంలో స్వామియాలు గారు ఇచ్చిన వేషాలు చేయమని చెప్పండి. ఈ కష్టం పాయింట్. నా మీద అభిమానం అలాంటి వేషాలు చేయమని చెప్పండి. లేదనుకోండి ఆ అభిమానం వందలు చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ వద్దండి ప్లీజ్, నన్ను మీరు అర్థం చేసుకోవాలి. నా మైండ్ నేను మనస్కరించాలి కదా. సో ఓకే, ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలకి జనరేషన్ పరంగా చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడంటే మీరు ఏ వెబ్సైట్లలో కనబడరు, సోషల్ మీడియాని మీరు వాడుకోరు. అంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు క్యాచ్ చేయాలనుకుంటే అవి అవసరం చాలా. మరి మీరు ఎంతవరకు జనరేషన్ మీరు? మంచి మాట చెప్పారండి, చాలా మంచి మాట చెప్పారు. కానీ బ్రదర్ ఏంటో నాకు మెంటల్గా ఇప్పుడు ఫోన్ ఉందా అండి, ఈ ఫోన్ మీరు మెసేజ్ ఇస్తే నాకు చేత కాదు. ఈ బిలీమి మనం తిట్టుకోవద్దు. ఇదేంటి ఓవరాక్ట్ చేస్తాను అనుకోవద్దు మీరు. హోల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్. అబద్ధం ఏం చెప్పాలి? వాట్ నెసర్ టు మీ ఐ డోంట్ నో. కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది. కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా నా మైండ్ పనిచేయదండి. సో మీరు మెసేజ్ ఇస్తే నాకు చేత కాదు, మీరు మిస్డ్ కలిస్తే నాకు చేత కాదు. మళ్ళీ ఎవరో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసి తమ్ముడు ఇందాక మిస్డ్ చూడమని ఆ నెంబర్ కొడతాను. నాకు కొట్టడం ఎతనో తెలుసు, ఈ బిలీమి. కాబట్టి ఈ వెబ్సైట్లు నేను ఏమి ఫాలో కానండి. ఇవాళ మీడియా, సోషల్ మీడియా వెరీ బిగ్ రోల్ ప్లేయింగ్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. త్రూ సోషల్ మీడియా ద్వారా
యూట్యూబ్లో ఏంటంటే పేరు యూట్యూబ్. అయ్యి ఇంకో పేరు ఉన్నాయండి, ఫేస్బుక్, వెబ్సైట్లు, ఫేస్బుక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎన్ని సమస్యలు జరుగుతున్నా ఎటువంటి ఉద్యమాలు పడుతున్నాయి, ఎంతగా జనం మొబైలైజ్ అవుతున్నారు, ఎంత గొప్ప రోల్ ప్లే చేస్తున్నారండి. కాబట్టి చాలా గొప్ప మీడియా అండి ఇది. సో దానికి ఇంకా నేను అలవాటు పడకపోవడం అనేది మై బ్యాడ్ లక్ అండి. బ్రదర్ యువర్ ఆర్ట్ టెల్లింగ్ ఇట్స్ మై బ్యాడ్ లక్. నా చేతగా తెలియట్లా, నేను ఇంకా దానికి కనెక్ట్ కాలేకపోతున్నానండి. కనెక్ట్ అవ్వాలి. అది అలవాటు అవుతుంది, ఇంకా మీకు మీ స్పాన్ పెరుగుద్ది ఓకే, కదా. స్పాన్ పెరుగుదల తీసి పాడదెబ్బండి. ఇప్పుడు ఈ స్పాన్ చాలు దేవుడి దేవల్ల. మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ నుంచి ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడుందో అన్ని చోట్ల కూడా ఆరు నానముత్త అంటే ప్రేమగా మన అన్న నానముత్త అని ప్రేమగా పలకిస్తారు. అంతకంటే ఆనందం కావాలండి. ఎందుకంటే స్పాన్ భరే అసలు తక్కువ నుండి చాలు ప్రజలు. సోషల్ మీడియా అనేది మెకానైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు ఆ యజ్ఞ ఫలాలు సమాజంలో ఉన్న అట్టడి వర్గం చదివారంటాడు ప్రొఫెసర్ అమర్త్య సేన్. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞఫలాలు వస్తున్నప్పుడు మారాటలను కూడా వాటిని స్వీకరించాలి, తెలుసుకోవాలి, ఆ యజ్ఞఫలాన్ని అనుభవించాలండి. అనుభవించకపోతే మా బ్యాడ్ లక్ అంతే. అనుభవించుడు అదృష్టవంతుడు, అనుభవించినోడు దురదృష్టవంతుడు. అర్థమైందా బ్రదర్? అది తెలిస్తే నేను కూడా అదృష్టవంతుడు అవుతా. మొన్న ఫేస్బుక్ లో చూశాను, మీరు, రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఫోటోలు వేసి ఈ ముగ్గురు సింపుల్ గా ఉంటారు అలాంటిది సంథింగ్ అట్లా. అలాగే ఓ మహానుభావుడు చెప్పాడు నాకు, మన సంజీవ్ గారు, ఆయన చెప్పారండి ఇలా వేశారని. ఎవరో మహానుభావుడు మా గురించి అలా పెట్టాడట ఆయన. ముందు ఆ పెట్టిన మహానుభావుడు నా వందలు చెప్తున్నా. ఇప్పుడు రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నాకు కంపారిజన్ వద్దండి. ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారండి. నాకు రజనీకాంత్ గారు పర్సనల్ గా బాగా పరిచయం అండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు బాగా పర్సనల్ గా పరిచయం అండి. నాకు వాళ్ళిద్దరిలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిసిటీ. బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిస్ట్ అంటాడు మార్క్స్. రజనీకాంత్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉందండి, పవన్ కళ్యాణ్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉంది. కాబట్టి ఎవరిలో అయితే హెల్పింగ్ నేచర్ ఉండదో వాళ్ళే మంచోళ్ళు నా ఫీలింగ్ అండి. సెల్యూట్ వాళ్ళిద్దరికి. ఇద్దరు కూడా సింపుల్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉంటారండి. నేను నా లైఫ్ స్టైల్ నేను ఉంటాను బ్రదర్. సో నేను 30 ఏళ్ళ సినిమాలు తీస్తూ ఓ రకమైన సినిమాలకి నేను ఆడనానుమతి ఒక హీరో, ఓ రెడ్ స్టారో, ఓ పీపుల్ స్టారో అని నాకు జనదేవుల బిరుదులు ఇచ్చి జనం ఇంతగా ఆదరిస్తున్నందుకు వాళ్ళు వందనాలు చెప్తూ వాళ్ళతో కంపేర్ చేసినందుకు ఇచ్చిన మహానుభావుడికి మీ 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 ద్వారా నేను వందనాలు చెప్తున్నాను నేను. ఎస్. ఓకే. సపోజ్ మీకు రజనీకాంత్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పర్సనల్గా మీకు కాల్ చేసి నా సినిమాలో ఒక మంచి వేషం ఉంది చేస్తారంటే ఒప్పుకుంటారా లేదా? తమ్ముడు, సి బ్రదర్, మా గురు దాసన్న అంటారు, ఆ మహానుభావుడే వసేరాములంలో వాడు వేసిన వేషం నన్ను వేయమన్నారు. మా గురుగారితో ఏమన్నానంటే, గురుగారు మీరు నన్ను ఉరవేక్ష చేశారు, నన్ను మళ్ళా సబ్ చేయొద్దు, నన్ను పెట్టి మళ్ళా ఇంకోటి ఏదో నా మీద సినిమా ఉంటేట్టు టైట్లో నేను ఉంటే చేయండి, దండం పెడతా అని నేను విజ్ఞప్తి చేశా. అలాగేరా, నీ మనసు తగ్గట్టు చేద్దాంరా అన్నారు. కాబట్టి మా గురుగారు అడిగినా నేను చేయలే, అంటే అహంకారంతో దండం పెట్టి చేయలే. అలాగే పూరి జగన్నాథ్ గారు నా వెల్విషర్ అయిన మహానుభావుడు, మామూలు డైరెక్టర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథ నుంచి కథనం, దర్శకత్వం, డైలాగ్స్ అన్ని వన్ మ్యాన్ షోగా చేసే వ్యక్తి. అటు చిన్న బడ్జెట్లా భారీ బడ్జెట్లో ఏదైనా సరే పలానా టైంలో నేను స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను హిట్ కొడతానని అలా ఛాలెంజ్ చేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్న ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండి. మా గురుగారు తీసేవారు ఒకప్పుడు. ఆయన బాటలో నిజమైన ఆయన వారసుడు ఇవాళ పూరి జగన్నాథ్ గారు, ఆయన తీస్తున్నాడండి. ఆ పూరి జగన్నాథ్ గారు నా మీద అభిమానంతో టెంపుల్ నాకు ఆఫర్ ఇచ్చారండి. ఆయనకు కూడా నేను హృదయపూర్వక దండం పెట్టా, థ్యాంక్స్ అండి ప్లీజ్. అది బ్రదర్. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను వెళ్ళి వేసేస్తాను, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళి వేసేస్తాను మీరు అనుకోవద్దు. వాళ్ళ నేమ్ పిల్లరు పిలిస్తే మీరు అన్నారు కాబట్టి నేను రజనీకాంత్ గారికి, పవన్ కళ్యాణ్ కూడా దండం పెడతా. మీ అభిమానం ఉంటాను సార్, నన్ను ఇలా ఉండమని సార్ ప్లీజ్ సార్ అంట. తెలుసు సార్.